అక్కడ అక్కడ పిల్లలందరూ కలిపి డొనేషన్‌కైతే ఒక డయాగ్రామ్ చిన్ని ఏస్తూ ఉంటుంది. ఇక అందరూ డొనేషన్ ఇస్తూ ఉంటే అక్కడ ఉన్న బొమ్మను చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చి మహి అయితే డొనేషన్ ఇస్తూ ఉంటాడు. అలా డొనేషన్ ఇచ్చి పిల్లలతో మాట్లాడుతూ హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. వాళ్ళకి చెప్తూ డొనేషన్ ఇచ్చి వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. ఇక దాని మీద రాసింది చదువుకొని నవ్వుకుంటూ ఉంటాడు మహి. చిన్న పిల్లలైన వీళ్ళకి ఎంత మంచి ఇది ఉందా అని చెప్పేసి అనుకుంటూ నవ్వుకొని అక్కడ ఉన్న బటర్‌ఫ్లై బొమ్మనైతే చూస్తూ ఉంటాడు. ఆ బొమ్మను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉంటాడు. ఏంటి నేను ఇది ఎక్కడో చూసినట్లుగా ఉందే అని చెప్పేసి అయితే చూస్తూ ఉంటాడు. ఇది నిజంగా నాకు తెలిసిన బొమ్మే అని చెప్పేసి అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు. నాకెవరో తెలిసిన వాళ్ళే వేశారు అని చెప్పేసి నిజంగా ఇది చిన్నియే వేసుంటుందా అని చెప్పేసి మహి అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక ఆ బటర్‌ఫ్లైని అలా చూస్తూ ఉండిపోయేసరికి నిజంగా ఇది చిన్ని వేసిందంటావా? అక్కడ ఉన్నది ఇది ఒకటేనా అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఫోన్నయితే తీస్తూ తన దగ్గర ఉన్న ఫోటోనైతే చూస్తూ ఉంటాడు. ఆ ఫోటోలో ఉన్న బొమ్మని దీన్ని కంపారిజన్ చేస్తూ ఉంటాడు. అలా కంపారిజన్ చేస్తూ మహి అయితే చూసి షాక్ అవుతూ ఉంటాడు. సేమ్ టు సేమ్ అలానే ఉంది. అంటే ఇది చిన్ని వేసిన బొమ్మేనా అని చెప్పేసి అంటూ మహి అయితే చూస్తూ ఉండిపోతాడు. అవును ఇది చిన్ని వేసిన బొమ్మే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఇది చిన్ని వేసిందేనా అని చెప్పేసి అలా బటర్‌ఫ్లై వైపు చూస్తూ ఉండగా బై చిన్ని అనైతే అందులో రాసి ఉంటుంది. అది చూసి ఇంకా ఆనందంతో మహి అయితే నిజంగా ఇది చిన్ని ఏసిందే నా చిన్ని ఏసిందే అని చెప్పేసి అయితే ఆనందంతో అలా మురిసిపోతూ ఉంటాడు. ఏంటి చిన్ని ఇక్కడే ఉందా? నాకు దగ్గరలోనే ఉంది చిన్ని అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే నేను తొందరలోనే చిన్నిని కలవబోతున్నాను. నా చుట్టుపక్కలనే ఉందా చిన్ని అని చెప్పేసి మహి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నిజంగా నాకు చిన్ని దొరకదేమో అని చాలా కంగారు పడ్డాను. కానీ ఇప్పుడు చిన్ని ఉంది. నా కోసం వస్తుంది అని చెప్పేసి చాలా ఆరాటపడుతూ ఉంటాడు. చాలా ఇదవుతూ ఉంటాడు. అలా ఫోటో తీసుకొని సంబరపడిపోతూ ఉంటాడు మహి. ఇక నిజంగా చిన్ని నాకు దగ్గరలోనే ఉంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మధు. ఇక బొమ్మను చూస్తూ మురిసిపోతూ ఉంటాడు.